హైదరాబాద్లో రెండో రోజు ఐటీ అధికారులు దాడులు కొనసాగుతున్నాయి. టాలీవుడ్ ప్రొడ్యూసర్లు, డైరెక్టర్ల ఇళ్లలో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. డైరెక్టర్ సుకుమార్ నివాసంలో ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. పుష్ప 2 సినిమాకు సుకుమార్ దర్శకత్వం వహించారు. అయితే పుష్ప 2 చిత్ర నిర్మాణంలో సుకుమార్కు షేర్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో గచ్చిబౌలిలోని సుకుమార్ నివాసంలో తనిఖీలు కొనసాగుతున్నాయి. అటు ఎస్వీసీ, మైత్రి, మ్యాంగో మీడియా సంస్థల్లోనూ తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎస్వీసీ ఆఫీసులో సోదాలు నిర్వహించిన అధికారులు భారీ బడ్జెట్ సినిమాలు, ట్యాక్స్ రిటర్న్స్ వీటిపై ఆధారాలు కొనసాగించారు. కీలక డాక్యుమెంట్లను ఐటీ టీం పరిశీలిస్తోంది. అలాగే సినిమాకు పెట్టిన బడ్జెట్పై ఆరా తీస్తున్నారు అధికారులు. పుష్ప 2 బడ్జెట్, వచ్చిన ఆదాయంపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఐటీ రిటర్న్స్ భారీగా ఉండడంతో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. నిన్న దిల్ రాజు భార్య తేజస్వినితో బ్యాంక్ లాకర్లు తెరిపించారు అధికారులు. ఇవాళ మరికొన్ని డాక్యుమెంట్లను పరిశీలించనున్నారు. రేపు కూడా ఐటీ సోదాలు కొనసాగే అవకాశం ఉంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అమర్ అందిస్తారు. అమర్, ఏమైనా కొలిక్ వస్తోందా? 2 రోజులు కూడా కంటిన్యూ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఐటీ సోదాలు రేపు కూడా కొనసాగే అవకాశం ఉందంటూ ఉన్నారు. ఏంటి, ఏమైనా అప్డేట్స్ వస్తున్నాయా? ప్రముఖ నిర్మాతలే టార్గెట్గా హైదరాబాద్లో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. నిన్న తెల్లవారుజామున 6 గంటలకు మొదలైన ఐటీ దాడులు ఇంకా కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. రేపు కూడా ఐటీ దాడులు అనేవి ఇంకా కొనసాగే అవకాశం అయితే కనబడుతుంది. ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించి ఐటీ ఏదైతే బడా బడ్జెట్ మూవీలే టార్గెట్గా ప్రస్తుతం ఐటీ అధికారులు అయితే సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్తో పాటు దిల్ రాజుకి సంబంధించిన ఎస్వీ బ్యానర్స్, మరోవైపు మ్యాంగోకి సంబంధించిన న్యూస్ ఏజెన్సీకి సంబంధించిన వాటన్నిటిపై కూడా ఐటీ అధికారులు అయితే సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఈ ఐటీ అధికారుల సోదాల్లో కీలకమైన పత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తుంది. నిన్న దిల్ రాజు సంబంధించిన వాళ్ళ సతీమణి తేజస్విని ఇంట్లో కూడా ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహించిన క్రమంలో తేజస్విని బ్యాంకు లాకర్ను కూడా ఐటీ అధికారులు బ్యాంకుకు తీసుకెళ్లి తేజస్వినితో ఓపెన్ చేయించి మరి కీలక పత్రాలు అక్కడి నుంచి స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తుంది. అయితే తేజస్వినితో పాటు ఇటు అతనికి సంబంధించిన బ్యాంకు లాకర్లకు సంబంధించి దిల్ రాజు కూడా ఒక క్లారిటీ ఇచ్చారు. ఇప్పటికే ఐటీ అధికారులు అనేది జనరల్గా కొనసాగుతున్న తనిఖీలే అని కూడా ఒక క్లారిటీ కూడా ఇచ్చారు. మరి ఐటీ అధికారులు ఇప్పటికే కీలకమైన ఆధారాలను, పత్రాలను కూడా స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో ప్రస్తుతం ఇవాళ కూడా ఇంకా ఐటీ అధికారులు రిలేటెడ్ డాక్యుమెంట్స్ దొరకడంతో వాటిపైన ప్రస్తుతం ఐటీ అధికారులు అయితే సోదాలు అయితే నిర్వహిస్తున్న పరిస్థితి నెలకొంది. మైత్రి మూవీ మేకర్కి సంబంధించిన పుష్ప 2 మూవీ భారీ బడ్జెట్తో మూవీ తీయడం, ఆ తర్వాత భారీగా కలెక్షన్ రావడంతో ఆ వ్యవహారాలకు సంబంధించి బడ్జెట్ కేటాయింపులో డబ్బులు ఐటీ కట్టారా, లేకుంటే ఇటు వచ్చిన కలెక్షన్లకు సంబంధించి ఐటీ చెల్లింపులు ఎలా ఉన్నాయన్న అంశానికి సంబంధించి ప్రస్తుతం ఒకవైపు సోదాలు అయితే కొనసాగుతున్నాయి. సుకుమార్ కూడా ఇందులో పుష్ప 2 మూవీలో షేర్స్ ఉండడంతో సుకుమార్ను కూడా ప్రశ్నించేందుకు గచ్చిబౌలి అతని నివాసానికి కూడా సుకుమార్ ఇంటికి ఐటీ అధికారులు చేరుకున్నారు. సుకుమార్ని కూడా ఒకవైపు ప్రశ్నిస్తూ అతని బ్యాంక్ లాకర్లకు సంబంధించిన వివరాలను కూడా అడిగి ఐటీ అధికారులు అయితే తెలుసుకుంటున్న పరిస్థితి నెలకొంది. కొద్దిసేపటి క్రితమే దిల్రాజు సంబంధించిన నివాసం వద్ద అన్సారెడ్డి ఇంటి వద్ద కూడా ఇప్పటికే అన్సారెడ్డి కూడా తన నివాసానికి కూడా చేరుకుంది. ఆమె డిజిటల్ లాకర్లను కూడా ఓపెన్ చేయడంతో పాటు మరోవైపు బ్యాంకు లావాదేవీలకు సంబంధించి అన్సారెడ్డిని ప్రస్తుతం ఐటీ అధికారులు అయితే ప్రశ్నిస్తూ ఉన్నారు. హెచ్చుతగ్గులు గుర్తించడంతోనే ప్రస్తుతం ఐటీ అధికారులు రెగ్యులర్గా తనిఖీలు అయితే కొనసాగిస్తున్నారని చెప్పుకోవచ్చు. నిన్న 24 గంటల పైగా అంటే కొనసాగిన ఐటీ సోదాలు ఇంకా రేపు కూడా కొనసాగే అవకాశం అయితే మనకు స్పష్టంగా అవబడుతున్నాయి. ఐటీ పన్ను చెల్లింపుల్లో హెచ్చుతగ్గుల కారణంగానే ప్రస్తుతం ఐటీ అధికారులు తనిఖీలు అయితే నిర్వహిస్తున్నారు. భారీగా హెచ్చుతగ్గులు గుర్తించిన నేపథ్యంలో ఐటీ అధికారులు జరిమానా విధించినట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే దీనికి సంబంధించి అధికారికంగా ఐటీ అధికారులు ఒక ప్రకటన కూడా వెలువరించే అవకాశం అయితే కనబడుతుంది. మొత్తానికి చూసుకుంటే ఓవరాల్ గా ప్రముఖ నిర్మాతలే టార్గెట్ గా ప్రస్తుతం హైదరాబాద్ లో ఐటీ దాడులు అయితే కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. హరీష్, మరోవైపు ఎస్వీసీ సంస్థకు సంబంధించి దిల్ రాజు సంబంధించి చూసినట్లయితే 2 సినిమాలు వచ్చాయి. ఒకటైతే కొద్దిగా నార్మల్ టాక్ వచ్చినా కూడా ఇంకోటి సూపర్ హిట్ టాక్ వచ్చింది. దానికి సంబంధించి ఎటువంటి సోదాలు జరిగే అవకాశం ఉంది? ఎటువంటి విషయాలు దానికి సంబంధించి ఐటీ అధికారులు శోధిస్తూ ఉన్నారు? దిల్ రాజు సంబంధించిన సినిమాలకు సంబంధించి చూసుకుంటే గేమ్ చేంజర్తో పాటు సంక్రాంతికి వస్తున్న మూవీ ఇప్పటికే భారీ బడ్జెట్తో ఈ మూవీ నిర్మించారు. ఇందులో ఏదైతే గేమ్ చేంజర్ మూవీకి భారీగా బడ్జెట్ కేటాయించడంతో బడ్జెట్ కేటాయించడానికి సంబంధించి ఒక్కరే ఫైనాన్షియల్గా ఉన్నారా, మరి ఇంకా మిగతా వ్యక్తులు ఎవరైనా ఉన్నారా అన్న కోణంలో ప్రస్తుతం బడ్జెట్ కేటాయించడానికి సంబంధించిన పన్నుల వ్యవహారాలకు సంబంధించి ప్రస్తుతం తనిఖీ చేస్తున్న పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా ఎస్వీసీ బ్యానర్స్ మీద ఈ 2 సినిమాలు రిలీజ్ అయ్యాయి కాబట్టి ఈ ఎస్వీసీ బ్యానర్లో ఎవరెవరు షేర్స్ ఉన్నాయి, ఎవరెవరు ఐటీకి సంబంధించిన హెచ్చుతగ్గులపై
ప్రస్తుతం అయితే పూర్తిస్థాయిలో ఐటీ అధికారులు అయితే ఆరా తీస్తున్నటువంటి పరిస్థితులు ఉంది. ఇప్పటికే 2021 నుంచి మొదలుకొని ఇప్పటి వరకు గత 4 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి బ్యాలెన్స్ షీట్లను కూడా ప్రస్తుతం ఐటీ అధికారులు అయితే తనిఖీ చేసేస్తున్నటువంటి పరిస్థితులు ఉంది. ఐటీ అధికారుల తనిఖీలో కీలకమైన హెచ్చుతగ్గులను గుర్తించడంతో ఐటీ పన్ను ఎగువేతలకు సంబంధించి కీలకమైన అంశాలను గుర్తించడంతోనే దానికి సంబంధించిన రిలేటెడ్ డాక్యుమెంట్స్ కావచ్చు, రిలేటెడ్ సంబంధించిన ట్రాన్సాక్షన్ కాపీలు ఆధారంగా ప్రస్తుతం అయితే ఐటీ అధికారులు అయితే ఇంకా తనిఖీలు అయితే కొనసాగిస్తున్నారు. మరి ఇవాళ సాయంత్రం ముగుస్తాయా, రేపు కూడా కొనసాగుతాయనేది వేచి చూడాల్సిన పరిస్థితి అయితే నెలకొంది. హరీష్. రైట్ అమర్, థ్యాంక్ యూ.